మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. ఐబొమ్మ రవి కస్టడీలో ఉండగా అఖండ 2 పైరసీ ఎలా వచ్చిందని సిపిఐ నారాయణ ప్రశ్నించారు. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు మితిమీరిన టికెట్ ధరలు, అధిక ధరలకు అమ్ముతున్న స్నాక్స్ తో సామాన్యుల జోబులు గుల్ల చేస్తున్నారని సిపిఐ నేత నారాయణ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకోవాలని, థియేటర్ల యాజమాన్యాల దోపిడీని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం విడుదలైన రోజే పైరసీకి గురైన ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఐబొమ్మ రవిని ఉరితీయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, అయితే అలా చేసినంత మాత్రాన పైరసీ ఆగదని నారాయణ స్పష్టం చేశారు. అసలు నిందితుడు పోలీస్ కస్టడీలో ఉండంగానే సినిమా ఎలా బయటకు వచ్చిందని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు కేటీఆర్ ఆర్థిక మర్యాదలు బాగా చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం అఖిలేష్ ను మాదాపూర్లోని రామేశ్వర కేఫ్ కు తీసుకెళ్లారు. ఇక్కడ వారు ఇడ్లీ, దోశల వంటి దక్షిణాది వంటలను మధ్యాహ్నం భోజనంగా స్వీకరించారు. ఈ వీడియోలను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తుంది. అయితే కొంతమందికి వస్తున్న డౌట్ ఏంటంటే, రామేశ్వరం కేఫే ఎందుకు, తెలంగాణ స్పెషల్ రెస్టారెంట్ కు తీసుకెళ్లొచ్చు కదా అనే డౌట్ ను రేపుతున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత పూర్తిగా తన వ్యక్తిగత పర్యటనకు వచ్చారు. ఒకరోజు యాదవ సంఘాల భేటీకి, మరో రోజు తన పార్టీ తరపున వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న విజన్ ఇండియా సమిట్ లో పాల్గొనేందుకు వచ్చారు. శుక్రవారం నందినగర్లోని తన ఇంట్లో అఖిలేష్ యాదవ్ కు కేటీఆర్ అతిథి మర్యాదలు చేశారు. శనివారం తాజ్ కృష్ణాలో తన పార్టీ సమిట్లో అఖిలేష్ మాట్లాడిన తర్వాత లంచ్ ను అక్కడే పూర్తి చేయాలనుకోలేదు. రామేశ్వరం కేఫ్ కు వెళ్లాలనుకున్నారు. కేటీఆర్ కూడా ఆయనతో జత కలిశారు. ఈటెల రాజేందర్ మళ్లీ హర్ట్ అయ్యారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మళ్లీ మనస్తాపానికి గురి అయ్యారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా హుజారాబాద్ నియోజకవర్గంలో గ్రూప్ వార్ జరుగుతుంది. బండి సంజయ్ అనుచరులు ఎక్కువ మంది బీజేపీ మద్దతుదారులుగా బరిలో నిలబెట్టారు. చాలా చోట్ల ఈటెల రాజేందర్ వర్గీయులు విడిగా బీజేపీ మద్దతుదారులుగా పోటీలో నిలిచారు. ఈ పోటీలో సర్పంచులుగా బండి సంజయ్ మద్దతుదారులే గెలవడంతో ఆయన పీఆర్ఓ ఈటెల రాజేందర్ ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆయన సొంతంగా అభ్యర్థుల్ని నిలబెట్టారని, బీజేపీ తరపున కాదన్నట్లుగా ఆ పోస్టులు ఉండడంతో ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఆగ్రహాన్ని బయట చూపించారు. తాను బీజేపీ పార్టీ ఎంపీనని, తనను కించపరుస్తూ కొంతమంది పోస్టులు పెడుతున్నారన్నారు. నేను కూడా కొన్ని పోస్టులను చూశాను. అవగాహన లేని పిచ్చోలు పెట్టే పోస్టులు అవి అని విమర్శించారు. అవగాహన ఉన్నోడు అలా పోస్టులు పెడతాడా అని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారో ప్రజలు తెలుసుకుంటున్నారని, వీటిపై పార్టీ తేల్చుకుంటుందని, టైం విల్ డిసైడ్ అని వ్యాఖ్యానించారు. మెస్సీకి సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు తెలిపారు. ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియం పర్యటన సందర్భంగా జరిగిన గందరగోళంపై పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మెస్సీకి, అభిమానులకు ఆమె క్షమాపణలు తెలిపారు. ఏర్పాట్లు సరిగ్గా లేవని, మెస్సీ త్వరగా వెళ్లిపోయారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిపై విచారణ కమిటీని ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మెస్సీ కోల్కతాలో సాల్ట్ లేక్ స్టేడియంలో చేరుకున్నప్పుడు అభిమానులకు అసలు కనిపించకపోవడంతో అభిమానులు స్టేడియంలో కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరారు. ఈ నెల 15న రవీంద్ర భారతిలో ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మాజీ వీపీ వెంకయ్య ఆవిష్కరించనున్నారు. అదే రోజు 4 గంటలకు సినీ సంగీతం సర్వనీరాజనం ఉంటుందని సంస్థ అధ్యక్షుడు అచ్యుతారామరాజు తెలిపారు. ఎంట్రీ పాసుల కోసం 14న 3 గంటలకు రవీంద్ర భారతిలో కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల బాలు విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసింది.